అమ్మ ఇరుగుంత వచ్చి ఇటు పడ్డది. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యాకస్వామి ఫిషింగ్ వ్లాగ్స్. మామ ఈరోజు అయితే ఫిషింగ్ తిరుమలగిరిలో చేస్తున్నాము విత్ పర్మిషన్. మా చెరువుల పర్మిషన్ లేకుండా అయితే ఫిషింగ్ చేయకండి మామ, ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు అనుకో, పట్టుకురు అనుకో, దండగాలేస్తారు. మా ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మరిన్ని మంచి వీడియోస్ కోసం. మీరు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా ఫస్ట్ ఒకటైతే పోయింది. దరిద్రం కూడా పడ్డది పోయింది మా కొంతమంది చేప అటాక్ అవుతుంది కానీ ఫిష్ పడతలేదు అంటారు. అది ఆ చేప అటాక్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 seconds ఆగి షార్ట్ కొట్టినాం అనుకో గట్టిగా గుచ్చుకుంటుంది. లేదనుకో మనం అటాక్ కాగానే కొడితే ఏమవుతుందంటే అది ఏమంటే నోట్లంగా ఊడిపోయి వస్తుంది. చూడండి ఇప్పుడు ఒకటి ఫిష్ అటాక్ అయితే ఎట్లా గుంజుతానో అట్లా గుంజాలి. ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది మామ, 2 పోయినాయి, ఒకటి పడ్డది. మామ ఈరోజు అయితే బ్యాక్ టు బ్యాక్ ఫిష్లు పడుతూనే ఉన్నాయి. చూడండి సెకండ్ ఫిష్ కూడా తొందరనే పడ్డది, అంత లేట్ ఏం పడలేదు. బ్యాక్ టు బ్యాక్ సెకండ్ ఫిష్ అయితే పడదు మా. దరిద్రం అంతా మన నెత్తిలో ఉన్నట్టుంది మామ. చేప అయితే అటాక్ అయింది, సూపర్ షార్ట్ కొట్టిన, వచ్చి గడ్లే పడ్డది. గడ్లే పడి అలా చుట్టుకొని ఊడిపోయింది మామ. ఏం చెప్తాం ఇక, ఊడిపోయిన దానికి. ఫిష్ అయితే సూపర్ అటాక్ అయింది మామ, పోయి గడ్డలు పెట్టింది. ఒడ్డు మీదకి వచ్చిందాక భయం అయింది మామ, ఎడూసిపోతుంది అని. చూడరు ఎట్లా వస్తుంది అది గడ్లంగా. థర్డ్ ఫిష్ మా. అమ్మ ఇరుగుంత వచ్చి ఇటు పడ్డది.
ఫోర్త్ ఫిష్ పడ్డది మామ మనకైతే. చింపిందిరా అసలే. ఫిఫ్త్ ఫిష్ అయితే పడ్డది మామ.